ఈ బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది. నేను కిడ్స్ మీద వీడియో అయితే తీశాను. అంటే బెటర్‌గా అయితే చాలా వచ్చింది. మీకు వీడియో చూపిస్తా. ఆ వీడియో కూడా మీకు అంటే ఒక థ్రిల్ అయితే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటుంది కదా! మీకు డెమో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. అక్కడ మీరు ఫుల్ వీడియో చూసుకుంటే మీకు ఒకసారి ఈ వీడియో చూసుకొచ్చేయండి. ఆ వీడియోలో కామెంట్ ఇచ్చేయండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే కొట్టడం మర్చిపోదండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో అయితే చూసుకొచ్చేయండి. ఓకే. మీరు వీడియో చూసారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బెటర్‌గా అయితే మీరు ఇన్‌స్టాలో వెళ్లి చూసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తది. అంటే ఇక్కడ కాపీరైట్ ఇష్యూలో ఎక్కువ నూనెలు అయితే పెట్టాను కాబట్టి, మీరు ఇన్‌స్టాలో వెళ్లి చూసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగుంది. ఇది మీరు కిడ్స్‌కైనా చేసి ఇవ్వండి. లేకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేసేయండి. ఇది బెటర్‌గా అయితే గర్ల్స్‌కి అయితే కొంచెం బాగుంటుంది. కిడ్స్‌కైనా ఓకే. కొంచెం చేసివ్వండి. లేకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కొంచెం చేసుంటారు. బెటర్‌గా అయితే చాలా బాగుంది. మీరు ఫుల్ వీడియో చూసుకుంటే ఫుల్ సాంగ్‌తో ఫుల్ వీడియోతో మీకు చేయడానికి ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను నెక్స్ట్ టైం బెటర్‌గా అయితే మీకు నచ్చినట్టు వీడియో తీస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్నైతే అడగండి. నేను మ్యాక్సిమం అయితే తీసైతే పెడతాను. మీకు ఎలాంటి మాస్ లేకుంటే ఫీలింగ్ లవ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకుంటే ఎలాంటి వీడియోస్ కూడా నన్ను అయితే అడగండి. నేను మ్యాక్సిమం అయితే క్లియర్ చేస్తాను. ఓకే. దీంట్లో మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే మీకు రిప్లై తీస్తా. ఓకే. ఇప్పుడు రేటింగ్ అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ బర్త్డే ప్రాజెక్ట్ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చెప్పేది మర్చిపోయాను. ఎందుకంటే కొంతమందికి అలర్ట్ మెసేజ్ లింక్ అయితే పెట్టండి అనేసి ఇన్స్టాల్ అయితే కొంచెం ఒక 3-4 మెంబర్స్ అయితే నాకు కామెంట్ చేశారు అలర్ట్ మెసేజ్ లింక్ పంపేయండి అని. బట్ మీకు అలర్ట్ మెసేజ్ లింకు మీకు బ్రాడ్‌కాస్ట్‌లో అవుతుంది, హైలైట్‌లో అవుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టిన టెలిగ్రామ్‌లో అయితే పిన్ సెట్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే హైలైట్లో 5 మినిట్స్ టైం ఉంటే చూడండి. అక్కడ అలర్ట్ మెషిన్కి ఎలాంటి ఆప్షన్లు అయితే ఆన్ తీసుకోవాలనేసి ప్రతి ఒక్కటి యూజ్ చేశాను. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకుండా ఎక్స్ఎంఎల్ఏ సొల్యూషన్ వేరే సొల్యూషన్ అయితే ఉంటుంది మీకు. కాబట్టి మీకు వేరే ఆప్షన్ అయితే ఉండదు. అక్కడే మీకు చూసుకుంటే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయితే అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఫాంట్స్ అయితే మీకు ఇక్కడ 2 ఫాంట్స్ ఇస్తాను. మీకు 2 ఫాంట్స్ అనేది కంపల్సరీ అయితే వీడియోకి కావాలి. ఎందుకంటే ఈ ఫాంట్ ఈ వీడియోకి చాలా అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో పైన ఒక ఫోటో గ్రూప్ అయితే ఉంది కదా! ఆ ఫోటో గ్రూప్‌ని నిలిచి తర్వాత ఎడిట్ గ్రూప్‌కి వెళ్ళి ఇక్కడ మీకు ఒక వీడియో అయితే పెట్టాను. అంటే ఇలాంటి వీడియో మీకు ప్రాజెక్ట్‌లో లేకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. ప్రైవేట్‌గా అయితే ఆల్ మెటీరియల్స్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. అక్కడ మీరు ఈ ఈ వీడియో మీకు లేకపోతే ప్రాజెక్ట్‌లో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మీకు కొంచెం ఒక డౌట్స్ అయితే క్లియర్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ మీకు అకస్మాత్ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్‌ని డిలీట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క నిమిషం మీకు ఇక్కడ ఒక వీడియో పెట్టాను కదా! అంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియోని క్లిక్ తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ అల్ట్రా ఇక్కడ మీకు క్రోమా కీ అని అయితే ఉండండి. మీకు ఇక్కడ ఈ ఆప్షన్ లేకపోతే మీరు సెర్చ్ చేయండి క్రోమా కీ అని. ఓకే. నాకు ఇక్కడ ఇలా ఇది ఉంది కాబట్టి క్రోమా కీ అని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేసుకొని ఇక్కడ మీకు బ్లూ ఉంది కదా! అక్కడే వేస్తానంటే మీరు వైట్ వేసుకోండి. వైట్ వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కొంచెం ఇక్కడ బ్యాగ్ ఇంకోటి ఉంది కదా! ఇక్కడ తీసి లాస్ట్కి వెళ్ళి మార్క్స్ని తీసి ఫస్ట్ ఉన్న మార్క్స్కి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వీడియోని ఫోటోకి అక్కడ అడ్జస్ట్మెంట్ పెట్టుకుని సెంటర్గా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి ఇలాగైతే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్ రెడీ అయిపోతుంది. ఫాంట్స్ అండ్ ఇమేజ్ అప్పుడు మీకు ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ మీకు ఏమన్నా ఇక్కడ ఫేస్ మీద ఈ వీడియో వస్తే అప్పుడే వేస్తానంటే ఆ వీడియోని కొంచెం
జూమ్ చేసుకోండి, అంటే కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి. ఇక తర్వాత యాడ్ చేసిన తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కంపల్సరీ ఒక్క నిమిషం కెమెరా అయితే ఆన్ చేసుకోండి, ఓకేనా. కెమెరా అనేది చాలా అవసరం. ఇదే తర్వాత మీకు వీడియో ఏమన్నా ప్రాజెక్ట్లో లేకపోతే మీకు ఆల్ మెటీరియల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టింటాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్ అండ్ వీడియో. అకస్మాత్ లేకపోతే నో ప్రాబ్లం, ఉంటే మాత్రం మీరు ఫొటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. అంటే వీడియో లేకపోతే ఫొటోస్ అంటే ఇక్కడ చెప్తుంది చూడండి, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ ఫిల్ ఎక్కడి ఇక్కడ స్టార్ మీద తగిలిసి ఇదొక ఫోటో అండ్ గ్రూప్ని నిలిచి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ వీడియో లేకపోతే మీకు డిస్మిస్లో కూడా పెట్టి అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఉంటే అంటే అప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ ఫిల్ ఎక్కడి ఇక్కడ స్టార్ మీద తగిలిసి అక్కడ మీరు ఓన్లీ ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫొటోస్ అండ్ ఫాంట్స్ మీకు ఏమైనా వీడియో లేకపోతే వీడియో ఇతర యాడ్ చేసుకోండి. ఇతర నేను ఎన్ని ఇమేజ్లు ఇచ్చినానో అన్ని ఇమేజ్కి అయితే యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ స్పెషల్ నేమ్గా అది నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ నేమ్ అయితే కావాలి. ఇక్కడ ఫోటో పైన ఒక నేమ్ అవుతుంది కదా, అక్కడ మీ ఎవరు ఎడిటింగ్ చేయాలనుకున్నారో అంటే ఎవరు బర్త్డే వీడియో ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళకు నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గాడ్ బ్లెస్సింగ్ కదా, అది ఓకే, అది నో ప్రాబ్లం, అది అలాగే ఉంది, ఓకే. ఇక్కడ ఉంది కదా, మీరు అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. బెటర్గా అయితే నేను నెక్స్ట్ టైం బెటర్ వస్తా. లైక్ అయితే కొట్టడం మర్చిపోతుంది, ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియో ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.